మేము 1974-75 10వ తరగతి ఇదే స్కూల్లో చదివిన వాళ్ళందరం కలిసి ఈ చదివిన దానికి ఆఫ్టర్ 50 ఇయర్స్ ఈరోజు గెట్ టుగెదర్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మన స్కూల్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కోసం ఒక మైక్ సెట్ డైలీ అసెంబ్లీలో పిల్లలకి వాళ్ళకి స్పీచెస్ కానీ చెప్పాల్సిన కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చెప్పాలంటే దానికి సంబంధించి అవసరం అవుతుంది కాబట్టి ఒక మైక్ సెట్ని ఇవ్వాలనుకున్నాము. అది ఈరోజు స్కూల్ స్టాఫ్కి వాళ్ళకి ప్రయోజనం చేస్తున్నాము. అందరికీ మా బ్యాచ్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు. కూడా అంటే 1974-75 సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్గా ఉన్న మా సహ విద్యార్థులందరూ కూడా శుభాభినందనలు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే 50 సంవత్సరాల తర్వాత ఏ స్కూల్లో కలిసినా కూడా ఆ రోజు మేము ఏం చదువుకుంటున్నామో అదే బిల్డింగ్లు అదే ఉండవు, నిజంగా ఉండవు. కానీ మేము ఈరోజు గమనించింది ఏంటంటే మేము ఎక్కడ కూర్చొని చదువుకున్నామో అవే రూములు మళ్ళీ ఒకసారి మేము లోపలికి వెళ్ళి ఆ ఆనందాన్ని ఆ అనుభూతిని మేము అనుభవించడం జరిగింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా మన మిత్రులు చాలామంది ఇక్కడికి ఈరోజు వచ్చారు, చెన్నై నుంచి కూడా వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు. అందరు విద్యార్థులు కూడా ఎక్కడెక్కడో చదువుకుంటూ వారు అనేక పొజిషన్స్లో ఉన్నా కూడా అవేవి సంబంధం లేకుండా ఒక్కసారి పూర్వ విద్యార్థులంతా కలుసుకోవాలనే నేపథ్యంలో ఇక్కడ కలవటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ పాఠశాలకి ఈ ఊరికి అంటే ఈ పట్టణానికి చాలా దూరం ఉండేది. అందరికీ గుర్తు ఏంటంటే 5 నేరేడు చెట్లని ఒక్కొక్క నేరేడు చెట్లు లెక్క పెట్టుకుంటూ స్కూల్కి వచ్చేవాళ్ళం. ఆ నేరేడు చెట్లలో ఒక 3 ఇప్పటికీ కూడా ఉండటం కూడా చాలా విశేషమైన విషయం. ముఖ్యంగా మా అందరికంటే కూడా దీనికి ఎక్కువ అర్హత మేము గర్వంగా ఫీల్ అయ్యేది రాజా సత్యనారాయణ గారని ఇక్కడ హెచ్ఎంగా ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో మేమంతా చదువుకున్నాము. వారి అబ్బాయి కూడా మా క్లాస్మేట్ కావటం మాకు చాలా సంతోషం. ఆయన హైదరాబాద్లో రైల్వేస్లో డాక్టర్గా ఉన్నారు. ఆయన ఇచ్చారు. తర్వాత అలాగే ఇంకొక మాస్టారు అడేల పెంచలే గారు ఆయన కూడా చాలా ఉత్తమోత్తమైనటువంటి మాకు విద్యాభ్యాసం చేశారు. వారి అబ్బాయి కూడా మంచి పొజిషన్లో ఉండి కడియాల శ్రీనివాసులు గారని ఆయన వచ్చారు. ఇట్లా అనేక రంగాల్లో భాస్కర్ రావాలి స్థానికుడు, మాకిద్దరు భాస్కర్లు, ఒక లాయర్ భాస్కర్, ఒక పొలిటికల్ భాస్కర్. వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళందరం వీర్నకల్ నుంచి మిత్రులు గిరిధర నాయుడు, లెక్కల గిరిధర నాయుడు, ఇట్లా పేరున మాలో మేము పరిచయం చేసుకోవటం వేరే, మీకు చెప్పడం వేరే అని ఆ ఆనందానుభూతులు మేము అనుభవిస్తున్నాము. ఆనందంగా ఉంది చాలా. ఇటువంటి మెమరీస్ అందరూ కూడా తర్వాత మా జనరేషన్ తర్వాత వాళ్ళు కూడా తర్వాత బ్యాచ్లు కూడా దీన్ని పాటించి స్కూల్ని అంటే కొన్ని స్కూళ్ళు చూస్తుంటాం, పెద్ద మీడియాలు వస్తుంటాయి, వాళ్ళు దాన్ని పట్టించుకున్న తర్వాత దాన్ని ఇంకా అద్భుతమైన స్థితికి తీసుకుపోయిన స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఇంకా మాలో ఎవరైనా మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళంతా కూడా బ్యాచ్లుగా ఇలాంటి సందర్భాలను సృష్టించుకొని ఈ పాఠశాలను ఇంకా అభివృద్ధి చేయాలా అన్ని రకాలుగా కూడా కోరుకుంటూ చాలా ఈ సంతోషాన్ని ముందు తెలియపరచుకుంటాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 50 సంవత్సరాల ముందు జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఇక్కడ మేము ఆ రోజుల్లో చదువుకునేటప్పుడంతా ఇక్కడ ఉన్నటువంటి ఈ కానక చెట్లలో ఆడుకోవడం, ఆనాటి పండితులు ఉపాధ్యాయులు అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం. మరి ఇంజమూరు టౌన్లో జిల్లా పరిషత్ స్కూలు చాలా సెంటర్. ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నిటికీ కూడా ఇంజమూరు పాఠశాల ఆ రోజుల్లో చాలా గొప్పగా ఉండేది. నేను పక్కనే మాది ఊటుకూరు, నా పేరు శేవ్ షణ్ముగరావు. 5 మైళ్ళు నడిచి వచ్చి ఈ స్కూల్లో చదివి ఈ ఎస్ఎస్సి 10th క్లాస్ చదువుకొని తర్వాత మేము వ్యాపార నిమిత్తంగా నెల్లూరు పట్టణం చేరడం జరిగింది. కానీ ఆనాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే ఆ ఆహ్లాదకరం, ఆ ఆనందం ఇప్పుడు మాత్రం మాకు దొరకడం లేదు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడున్న ఉపాధ్యాయులు కోరడం, మేము ఆ మైక్ సెట్ వాళ్ళకి తీసేయడం, మా బ్యాచ్ అందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా సంతోషదాయకరంగా ఉంది.